वाहनने रामाय रामचंद्राय नमो नमः। अनेन संकल्पिता पश्चिम आंजनेय स्वामीधिपति परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम लोक कल्याणार्थम सकल चराचर प्राणिकोटि क्षेम सिद्ध्यर्थम यथान शक्ति मनः पूर्वक प्रातःकाल षोडश उपचार सुप्रसन्नो वरदो श्रवण साफल्यता सिद्धिरस्तु। श्री गुरुभ्यो नमः। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। భక్తులందరూ కూడా పూజానంతరం గంటారాధన నిషేధించబడింది. దయచేసి అగరబత్తులు కానీ దీపాలు కానీ వెలిగించరాదు. మీకు ఇచ్చిన ప్రతి వస్తువుగా స్వామికి తప్పకుండా ఏదో ఒక రోజు తప్పకుండా పూజలో ఉపయోగించబడతారు. భక్త కమిటీకి శ్రీ సాలే కృష్ణయ్య గారు, పారిజా దంపతులు గారు చిన్న ప్రతినిత్యం కూడా స్వామి సేవలు ఈ దేవాలయాన్ని ఇంత పరిశుభ్రంగా ఉంచడం, భక్తులందరికీ కూడా సేవలు పొందే సాఫల్యతలు పొందే స్వామివారి కైంకర్యాన్ని పొందేందుకు వారు ప్రతినిత్యం చేసే కృషిని గుర్తించి స్వామి అనుగ్రహం కోసం ఆయన వంతు స్వామి సేవలు ఈ ఇక్కడ ఉండే ఆలయ కమిటీ భక్తులందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే సేవ చేస్తారో స్వామికి పూజ చేయడం కన్నా కూడా సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారి పూజలో పాల్గొనాలంటే స్వామి పూజ కన్నా ముందు సేవ చేయాలి. ఆ సేవ కార్యక్రమానికి ఇక్కడ భక్తులు కమిటీ విజయమాలంటే వారంతా కూడా స్వామివారి సేవలు నిజంగా వాళ్ళ పనిని పక్కన పెట్టి వాళ్ళ ఉదయాన్ని ఎంత పనుపడి కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రతినిత్యం కూడా స్వామివారి సేవలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సేవా కార్యక్రమం శుచి కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా స్వామి కైంకర్యం ఉండేటట్లు మనసా వాచ స్వామిని కోరుకుంటూ, అలాగే కృష్ణయ్య వారి దంపతులు కూడా ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవా కమిటీకి వారి తరఫున చిన్న సత్కారం చేయాల్సిందిగా ఈ సత్కారాన్ని భక్త కమిటీ అందరూ కూడా స్వీకరించాల్సిందిగా సవినయంగా తెలియజేస్తారు.
అలా ఇక్కడ ఇక్కడ అన్నా ఇక్కడ అన్నా అన్నా ఇక్కడ చూడన్నా కృష్ణ గారు ఉన్నాను ఒక నిమిషం ఉన్నాను దీనికి కొండు సరే వస్తా అది బాలాజీ కమాల్ ఉంది కదా మొత్తం గ్రూప్ కూడా తింటారు అన్నారమ్మా బేబీ కొద్దిగా వెనక్కి అమ్మా బేబీ కొద్దిగా చిన్న కొద్దిగా లోపల ఉండు మంగళవారం శనివారం స్వామికి విశేషంగా
ఆరాధించే వారంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటకు భక్తులు రకరకాల ఉపచారాలతో పాటు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క ఉపవాస దీక్ష, అలాగే రకరకాలైన పూలమాలతోటి వివిధ రకాలైన పత్రాల చేత మనసుకు వచ్చిన ఆహ్లాదకరమైన ఆనందాన్ని స్వామి ముందు ఉంచి భక్తులందరూ కూడా స్వామి యొక్క దీవెనతోటి వారి ఆయురారోగ్యాన్ని సకల కార్యాలన్నీ కూడా సిద్ధించేటట్టు అనుగ్రహించమని మనసా వాచ స్వామిని కోరుకుని ఈ వారానికి స్వామి ఎంతో పవిత్రంగా స్వీకరించి భక్తులకు పొంగు బంగారమై వారి యొక్క వెనువెంటనే ఉండి వారి యొక్క అత్యవసరమైన ఆనందమైన కార్యాలన్నీ పూర్తి చేసే బాధ్యత స్వామి తీసుకొని మీ అందరికీ కూడా ఈ అనుగ్రహాన్ని పంచాల్సిందిగా, స్వామివారి కృపను మీ పరివారానికి ఉంచాల్సిందిగా స్వామిని మనసా వాచ కర్మణ వేడుకుంటూ, అలాగే ప్రతి శని మంగళవారం మనం ఒక మంచి మాట తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా తెలుసు, మనిషికి శత్రువు అనేవాడు ఉంటారని, శత్రువులు ప్రపంచంలో ఉంటారని తెలుసు. కానీ అనాదిగా చెప్పిన విషయం ఏంటంటే మనలోపలే ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువుతోటి జయించడమే మానవుని యొక్క ఆంతర్యం. కాబట్టి ఎవరా శత్రువు అని మనకు సందేహం వచ్చినప్పుడు మన లోపల ఉండే కోపమే మన శత్రువు, మన నిస్సహాయతే మన శత్రువు, మన యొక్క ఆలోచన విధానం సరిగా లేకపోవడమే మన శత్రువు, మనకు ఎన్నో కార్యాలు సాధించాలని కూడా మన యొక్క శారీరకంగా బలం లేకపోవడం మన శత్రువు, మనం ఆరోగ్యంగా ఉండకపోవడం శత్రువు. ఇలా నానా రకాలుగా మనలోనే శత్రువు ఉంటాడు. ఈ శత్రువులన్నీ జయించడానికి మనిషికి కావాల్సింది పట్టుదల. ఏ కార్యమైనా సాధించడానికి పట్టుదల అనే కార్యక్రమంతో మనిషి యొక్క విపరీతమైన ఆలోచనలన్నింటినీ కూడా పట్టుదల, ఆ పట్టుదలతోటి మన జీవన పర్యంతం, అంటే మనకి ఏదైతే మనం అపజయం పాలిస్తున్నాయో, అపకీర్తి పాలిస్తున్నాయో, ఆ శత్రువును మనం పట్టుదలతోటి దేవాలయానికి రావాలి, ఒక మంచి పని చేయాలి. ఇవన్నీ కూడా పట్టుదల చాలా ముఖ్యమైన మనకు భగవంతుడు ఇచ్చే విజయం. కాబట్టి విజయం అనేది చాలా రహస్యంతో కూడింది. అంటే మన లోపల ఉండే పట్టుదల భగవంతుడికి మనకు తెలిసింది. కాబట్టి ఆ పట్టుదలని ఎవరైతే సాధిస్తారో, మన లోపల ఉన్న శత్రువును జయించగలుగుతారో నిజమైన మనిషిగా అభివృద్ధి చెందినట్టు. కాబట్టి మనందరం కూడా మన లోపల ఉండే నిస్సహాయత, అధైర్యం, అబుద్ధి, అశక్తి ఇవన్నింటినీ కూడా జయించడానికి పట్టుదలతోటి మీరందరూ కూడా స్వామివారి సేవకు పట్టుదలతో సేవను సాధించాలని, స్వామివారికి పట్టుదలతో సేవలు చేసుకోవాలని మనసుని సంకల్పించుకొని మీ జీవన పర్యంతం కూడా సాధించినట్టయితే స్వామి మీకు సకల కార్యాలు కూడా, సకల శుభాలు కూడా ఇచ్చేటట్టు అనుగ్రహిస్తానని తెలియజేస్తూ, అలాగే ప్రతి శని మంగళవారం కాకుండా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ పంచ అమృతాల చేత స్వామిని అభిషేకించబడి వివిధమైన పుష్పాల చేత, వివిధమైన పత్రాల చేత స్వామి అలంకరించుకొని ప్రతినిత్యం కూడా స్వామి పూజించుకోవడం ఈ మరికల్ మండలానికి శోభాయమానం. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా స్వామివారి యొక్క సౌభాగ్యం, వారి యొక్క అనుగ్రహం మీ అందరిపైన, మీ పరివారం పైన సర్వ లోక కళ్యాణం కోసం మీరు చేసే పూజలో ఫలించాలని మనసా వాచ స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. బలో పడమటి